ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారా? వైఎస్ విజయమ్మను అలాగే షర్మిలను రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయించాలని ఆయన సంకల్పంతో ఉన్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారని, అందులో భాగంగానే వైఎస్ విజయమ్మని అలాగే వైఎస్ షర్మిల గారితో రానున్న ఎన్నికల్లో పోటీ చేయించాలనే దృఢమైనటువంటి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని, అలాగే కడప జిల్లా నేతలకు, కృష్ణా జిల్లా నేతలకు జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో బిగ్ షాక్ ఇవ్వబోతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు సార్? ఒకటేంటంటే చాలా కాలంగా షర్మిల అలాగే విజయమ్మ దూరంగా ఉంటున్నారు ఏపీ రాజకీయాలకి. ఆమె గౌరవ అధ్యక్షురాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆమె నేను షర్మిలతో ఉంటాను, షర్మిల రాజకీయ భవిష్యత్తు కోసమే నేను చివరి దాకా ఉంటానని చెప్పి ప్రకటించారు విజయమ్మ. ప్రకటించిన తర్వాత షర్మిల, విజయమ్మ ఇద్దరు కలిసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని నడిపారు మొన్నటి వరకు కూడా. ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే చివరి నిమిషంలో విలీనం ఆగిపోయింది. ఆగిపోవడానికి కారణం బైబిల్ మీద ప్రామిస్ చేశారు, ఆస్తులు పంచిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. సో దీంతో విజయమ్మ ఏదో సయోధ్య కుదురుస్తున్నారు ఇద్దరి మధ్య అనేది వినిపిస్తుంది. ఈ లోపుగా వాళ్ళ కుమారుడి పెళ్లి వచ్చింది. కుమారుడి పెళ్లి వచ్చినటువంటి క్రమంలో కొంత మళ్ళీ ఆ కుమారుడి పెళ్లి కలుస్తారా లేదని కొంతకాలం చేసి జరిగింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పాలన లేదంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలకలం బయలుదేరింది. దాదాపు 82 మంది సిట్టింగ్లను తొలగించాలనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత తెలియకుండా చాలామంది సీక్రెట్ మీటింగ్స్ వేసుకొని ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నటువంటి సిచ్యువేషను. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ షర్మిలని అలాగే విజయమ్మని ఏపీ రాజకీయాల్లో భాగస్వామ్యం చేయాలనే ఒక ఆలోచన చేస్తున్నట్టు తాడేపల్లి వర్గాల్లో ఉన్నట్టు తాజా చర్చ. కడప నుంచి కడప ఎంపీగా షర్మిలని పోటీ చేయించాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వైనాట్ పులివెందుల దిశగా తెలుగుదేశం పార్టీ వెళ్తుంది. ఈ క్రమంలో ఒకవేళ షర్మిల మద్దతు లేకుండా షర్మిల కనుక కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కనుక వస్తే ప్రచారానికి అసలుకే మోసం వస్తుందని చెప్పి సర్వేల యొక్క సారాంశం. అందుకే ఇప్పుడు షర్మిలని, విజయమ్మని మళ్ళీ మచ్చిక చేసుకొని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయించాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు తాజాగా అందుతున్నటువంటి ఒక సమాచారం, ఒక టాక్ కూడా. ఓకే సార్, మరి అంటే ఒకవేళ కనుక షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తే వైఎస్ అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? సో ఎవరినైనా ఇప్పుడు తీసేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 82 మందిని తీసేయడానికి సిద్ధపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. అవినాష్ రెడ్డిని తీసేయడం అనేది పెద్ద కష్టం కాదు. కారణం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కేసులో ఉన్నాడు. ఎవరు? వివేకానంద రెడ్డి కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఆయన ఆల్రెడీ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసింది సిబిఐ. ఆయన ఎప్పుడు అరెస్ట్ అవుతాడో ఎవరికి తెలియదు. సో ఇలాంటి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డిని పక్కన పెట్టడం అనేది పెద్ద ఇష్యూ కాదు. అయితే ఇక్కడ విజయమ్మని, షర్మిలని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక రోల్ పోషించేలాగా ప్రయత్నం చేస్తున్నారని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదు అనేది పీకే ఇచ్చినటువంటి సర్వేల సారాంశం అనేది ఆ పార్టీలో చర్చ జరుగుతుంది. ఇలాంటి క్రమంలో కమలాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయమ్మని, కడప నుంచి కనుక షర్మిలని నించోబెడితే అప్పుడు కడప జిల్లాలో తన పరువు కాపాడుకోవచ్చు, కడప జిల్లాలో కూడా నష్టపోయే అవకాశం ఉందని చెప్పి ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వే అని ఆ పార్టీ వర్గాల్లో చర్చ. అందుకే ఈ మొత్తం నష్ట నివారణ చేపట్టడానికి 82 మంది సిట్టింగ్లు తీసేయడం కానీ లేదా షర్మిల, విజయమ్మని తీసుకురావడం కానీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఒకటి. దానికి సంబంధించి ప్రతిరోజు తాడేపల్లికి పిలిపించుకొని 1-2 జిల్లాల నుంచి ఎంపిక చేసినట్టు కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలని వాళ్ళకి టికెట్ రాదు, టికెట్ ఇవ్వలేను అనేటువంటి ఇది మొత్తం చెప్తూ పార్టీ కోసం పనిచేయండి అని చెప్పి చెప్తున్నారు. షాకింగ్ ఇష్యూ ఏంటంటే గోదావరి అలాగే కృష్ణా జిల్లాలకు సంబంధించిన రివ్యూ మీటింగ్ పెట్టారు ఇవాళ. కొంతమందిని ఎంపిక చేసుకున్నటువంటి పిలిచి కృష్ణా జిల్లాలో ఉండేటువంటి పరిస్థితిని కనుక మనం చూస్తే కనుక కృష్ణా జిల్లాలో అనేక మందిని మార్చారు. ఇప్పుడు వీళ్ళిద్దరు విజయమ్మని అలాగే షర్మిలని అక్కడి నుంచి పోటీ చేయని నిర్ణయం తీసుకోవడంతో పాటు కృష్ణా జిల్లాలో ఉండే పరిస్థితి ఏంటంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనూహ్యంగా అభ్యర్థులు మార్చారు. 90% మంది సిట్టింగ్లకి మార్చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. విజయవాడ పార్లమెంట్ నుంచి వల్లభనేని వంశీని పోటీ చేయించాలన్నట్టు ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. వల్లభనేని వంశీ గన్నవరం మీద ఆశలు పెట్టుకున్నాడు. గన్నవరంలో నువ్వు ఓడిపోతావు, అవకాశం లేదు, గెలిచే అవకాశం, కాబట్టి నువ్వు విజయవాడ ఎంపీగా పోటీ చేయమని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే విజయవాడ పార్లమెంట్కి అలా అయితే విజయవాడ తూర్పు సామినేని ఉదయభానుకి, విజయవాడ పశ్చిమ ప్రస్తుతం మేయర్గా ఉన్నటువంటి భాగ్యలక్ష్మి బీసీ, సో భాగ్యలక్ష్మికి, మైలవరం జోగి రమేష్కి, సో అలాగే నందిగామ అమర్లపూడి కీర్తి సౌజన్య, ఎవరామె సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ జోషి మరదలు,
జోషి చీఫ్ సెక్రటరీగా ఉన్నారు కదా, ఆయన మరదలు నందిగామ నుంచి అమర్లపూడి కీర్తి సౌజన్య ఆమెను పెట్టాలని, అలాగే జగ్గయ్యపేట నుంచి వసంత కృష్ణప్రసాద్, మైలవరం నుంచి ఆయన జగ్గయ్యపేట తీసుకొస్తున్నాడు. సో జగ్గయ్యపేట నుంచి వసంత కృష్ణప్రసాద్కి ఇవ్వాలని, అలాగే తిరువూరు నుంచి మాజీ ప్రభుత్వ అధికారిని తిరువూరు నుంచి ఎవరినో ఎంపిక చేస్తారని చెప్పి, అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు పనికిరారని చెప్పి, అలాగే గన్నవరం నుంచి గొలుసు పార్థసారథి, పార్థసారథి తెలుసు కదా, గొలుసు ఆయన్ని మార్చేశారు గన్నవరం నుంచి, అంటే గన్నవరం ప్లేస్కి ఇప్పుడు ఇతను బదులుగా గన్నవరం నుంచి పార్థసారథిని తీసుకురావాలని, ఎవరిని వంశీ బదులుగా. సో పెనమలూరు నుంచి దేవినేని అవినాష్, పెలమనూరు. సో ఈ మార్పులు అనేది బహుశా కలకలం రేపుతున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కలకలం రేపుతున్నాయి, మామూలుగా విడిగా కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ అన్నీ తెలిసినటువంటి కాన్స్టిట్యున్సీలోనే గెలిచే అవకాశం లేనప్పుడు ఏమీ తెలియనటువంటి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారు అనేది జగన్మోహన్ రెడ్డికి అర్థం కానటువంటి సిచ్యువేషన్. ప్లస్ ప్రశాంత్ కిషోర్ సర్వే మరి దాంట్లో ఆంతర్యం ఏంటో అర్థం కావట్లా. ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ పర్సన్ గెలవడం అని చెప్పి ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చారు. వై పర్సన్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఎలా గెలుస్తారనేది ఆ లాజిక్ ఏంటో ప్రశాంత్ కిషోర్కి తెలియాలి. సో మ్యూచువల్గా మార్చేస్తే అది ప్రైవేట్ కంపెనీల బదిలీలు, లేదంటే ఇంటర్నల్ షఫ్లింగ్స్, లేదంటే గవర్నమెంట్ కంపెనీల బదిలీలు, ప్రభుత్వ అధికారులు, అది కాదు కదా. సో ఇక్కడ పార్టీ పరంగా మరి అలా ఎందుకు చేస్తున్న కొత్త ప్రయోగం అయితే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో భాగంగా ఇవన్నీ సంచలనమైనటువంటి నిర్ణయాలు, వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది ఎప్పుడో బూమ్రాంగ్ అయ్యేటువంటి అవకాశం లేకపోలేదనేది బెంగళూరులో జరిగినటువంటి సీక్రెట్ మీటింగ్ మనకు ఉదాహరణగా నిలుస్తుంది. ఆ సీక్రెట్ మీటింగ్ జరిగిందని చెప్పి చెప్తున్నారు, కొంతమంది జరగలేదంటున్నారు, జరిగిందని చెప్పి కొంతమంది చెబుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో విజయమ్మ షర్మిల ఇద్దరు మళ్ళీ రంగప్రవేశం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరు లేకుండా మళ్ళీ ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డికి అనేది ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి రిపోర్టు. అందుకే ఇప్పుడు తల్లి చెల్లితోటి మళ్ళీ మంత్రాలు సాగిస్తున్నారు, మళ్ళీ వాళ్ళిద్దరిని లైజనింగ్ తీసుకుని పార్టీలోకి తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తున్నారు అనేది వినిపిస్తుంది. ఇది కనుక నిజమైతే కనుక ఏపీ ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి తక్షణ కర్తవ్యం ఉంది వాళ్ళకి. అంటే వాళ్ళకి అనుకూలంగా లేనప్పుడు విడిపోవటం, వేరే పార్టీలు పెట్టుకోవడం, వాళ్ళకి అనుకూలంగా ఉన్న పార్టీల్లో వచ్చేస్తే మళ్ళీ పనిచేయటం, ఇదన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో గమనించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు అనేది మనం అనుకోవచ్చు. ఓకే సార్, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి విభేదాలు ఉన్నాయి వార్తలు వస్తున్న నేపథ్యంలో నిజంగా షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సయోధ్య కుదిరి షర్మిలతో కడప నుంచి పోటీ చేయించే అవకాశం ఉందంటారా? అసలు ఆ పరిస్థితులు ఉన్నాయంటారు? ఇప్పుడు వైనాట్ పులివెందుల అనేటువంటి కాన్సెప్ట్లో తెలుగుదేశం పార్టీ వెళ్తుంది. దానికి సంబంధించి ఆల్రెడీ బ్లూ ప్రింట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పులివెందుల నుంచి డాక్టర్ సునీతారెడ్డిని పోటీ చేయించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్టు చాలా కాలంగా వినిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ కనుక యాజ్ ఇట్ ఈస్గా ఎన్నికలకు వెళ్తే కడప జిల్లాలో కూడా గెలిచే పరిస్థితి లేదని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. సో పులివెందుల్లో కూడా ఇప్పుడు బీటెక్ రవి చెప్తున్న దాని ప్రకారం ఈసారి మీరు ఎలా గెలుస్తారో చూస్తానంటున్నాడు బీటెక్ రవి. దానికి ఉదాహరణగా చెప్తున్నాడు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము ఎక్కువ ఓట్లు సంపాదించుకున్నాము పులివెందుల్లో, కాబట్టి మేము గెలుస్తాము పులివెందుల్లో ఈసారి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. కడప మొత్తం మీద కూడా మేము స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము ఎక్కువ ఓట్లు తీసుకొచ్చుకున్నాం కాబట్టి మేమే గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. సో సర్వేలు కూడా అంత ఈజీగా కనిపించట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అందుకే ఏదో ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు కడపలో షర్మిలను నిల్చోబెడితే కొంత తను రాజశేఖర రెడ్డి కూతురు అనేటువంటి ఒక మైలేజ్ ఉంటుంది. విజయమ్మ కమలాపురం నుంచి రాజశేఖర రెడ్డి సతీమణి అని చెప్పి ఒక గుర్తింపు ఉంటుంది. కాబట్టి చివరి ప్రయత్నాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సో అది జరగకపోవచ్చు. షర్మిల లేక విజయమ్మ ఇద్దరు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా అని అంటే బహుశా నేను అనుకుంటే ఇది ప్రచారం వరకే పరిమితం అయింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో ఆల్రెడీ వాళ్ళు ఏదో కలవాలనుకుని ఒక మంత్రాలు సాగిస్తున్నారు. కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీలో కలిసి ప్రచారం కనుక చేస్తే ఏపీలో జగన్మోహన్ రెడ్డి తొలి దెబ్బకే ఓడిపోతారు, అసలు ఎన్నికల ముందే డిసైడ్ అనేది అక్కడ ఉండేటువంటి స్థానికులు చర్చించుకుంటున్నటువంటి అంశం. సో కాబట్టి షర్మిల మీద డిపెండ్ అయి ఉంది జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తు అనేది మనం ఒక కోణంలో నుంచి చూడొచ్చు.